పరమాత్ముడు ఎలాగున్నాడు అని. చచ్చిపోయిన గడ్డి పూసలు కూడా పరమాత్ముడు లేకుండా లేడు. చచ్చిపోయిన గడ్డి పూస కూడా పరమాత్ముడు లేకుండా లేడు. అల్పుడు. జీవుడు అల్పుడు అంటే అన్నం తిని బతకడు. కాబట్టి జీవుడు నిలబడలేడు కాబట్టి, ఈ శరీరం నిలబడదు కాబట్టి అల్పుడని జీవుడు అల్పుడని అర్థం. జీవుడు అల్పుడని అర్థం. వానికి నీరు కావాలి, వానికి అన్నం కావాలి, వానికి గాలి కావాలి, వానికి కోరిన కోరికలన్నీ నెరవేరాలి, లేకపోతే నరకం అయిపోతాడు. కాబట్టి జీవుడు అల్పుడు కాబట్టి ఈ మానవ జన్మంలో మంచి గురువుని చేరుకోవాలి. చేరుకోలేదనుకో అది జంతువే. మంచి గుణం ఉండాలి, మంచి గుణం లేదనుకో అది కూడా జంతువే. మంచి మాటలు ఆడాలి, ఆ మంచి మాటలు ఆడలేనుకో బూత్ మాటలు ఆడాలనుకో అది దయ్యమవుడు. మంచి నడక నడవాలి, ఆ మంచి నడక నడకపోతే ఆడు రాక్షసుడే, అంతే రాక్షసుడే. మంచి బుద్ధితో జీవించేవాడైతే జ్ఞాని అవుతాడు. అట్లా బుద్ధి లేకుంటే దుర్బుద్ధితో జీవించేవాడు కూడా వాడు ఒక రాక్షసుడే. కాబట్టి తస్మై జాగ్రత్త. మనది ఎవ్వరికి కూడా ఫలాంది ఇట్లా ఉంది అనటానికి లేదు. అసలు తండ్రి కడుపులో ఎట్లా వచ్చామో అది తెలియనే తెలియదు, తల్లి కడుపులో ఎట్లా పెరిగినామో అది కూడా తెలియనే తెలియదు. పుట్టినప్పుడు తల్లి పాలు చేకింది కూడా తెలియదు. కొంతవరకు నడిచినాం, అసలు ఎట్లా నడిచినామో ఎట్లా పెరిగినామో తెలియదు. వయసు వచ్చింది, ఆ వయసులో మూర్ఖత్వం, కామ క్రోధాలు, మదమాచార్యాలు అవన్నీ కూడుకొని ఆయన కలవరపడేస్తాయి. అసలు అక్కడ జ్ఞానం ఉండదు. ముసలితనంలో సరైన ఇంద్రియాలు ఉండయి, నరబలం ఉండదు, కాళ్ళు బరబరి ఉండయి, కళ్ళు బరబరి ఉండయి, చెవులు బరబరి ఉండయి. అప్పుడు వాడు కుషన్లు వేయడానికి కూడా చాలా కష్టం. ఒక మంచం ఎక్కి మంచం దిగాలంటే ఒక కొండ ఎక్కినంత విలువ, అంత బాధ ఉంటుంది. కొండ ఎక్కినంత విలువ. ఆకు తినే మేక కొండ ఎక్కుతుంది, అన్నం తినే మనిషి మంచం ఎక్కడని శాస్త్రం చెప్తుంది. ఆకు తినే మేక కొండ ఎక్కుతుంది, అన్నం తినే మనిషి మంచం ఎక్కలేడు. అంటే అర్థం ఏంటంటే ఇది భోగి అయిపోయి ఉంటాడు. భోగి అయి రోగాల పాలై రోగాల సంధిలో ఇరుక్కుని పోయి ఉంటాడు అంతే. అన్ని రోగాలు, ఏ రోజు తినబోతే ఒక రోగం, ఏమని చేయబోతే రోగం. మరి కాళ్ళు బాగలేవు, చేతులు బాగలేవు, కళ్ళు బాగలేవు, ఇక్కడ ముద్దలకు అయిపోయిండు. కాబట్టి అనాది జీవుడు. అనాది అంటే ఆది కాదు, అనాది. అనాది అంటే దిక్కులేని వాడని అర్థం. జీవుడు దిక్కులేనివాడు. ఎందుకు దిక్కులేనివాడు? అసలైన దీనికి జ్ఞానం లేదు. జ్ఞానం గురించి ప్రయత్నించాడు, మంచిదానానికి ప్రయత్నించాడు. మానవ జన్మ వచ్చింది కదా, ఈ జన్మలో సార్థకం పొందాలనే ఆలోచన లేదు. ఆయనకి ఏముంది అంటే ధనం సంపాదించాలి, పిల్లలు బాగుండాలి. అంటే వీడు బాగుండాలంటే బాగుంటారా? ధనం సంపాదించాలనుకుంటారు. ధనం సంపాదించాలని అందరికీ ఉంది కోరిక. అంటే అందరికీ ధనం వస్తుందా? రాదు. అలాంటి మంచి భార్య కావాలనుకుంటాడు, ఆడే కోరినట్లు భార్య వస్తుందా? లేదు. కొడుకులు మంచి వాళ్ళు పుట్టాలనుకుంటాడు, మంచి కొడుకులు పుట్టినరా? లేదు. వీడు చాలా రోజులు బతకాలనుకుంటున్నాడు, కానీ బతికిందా? బతకలేదు. ఏం చూసుకొని వీడు భగవంతుని మర్చిపోయిండు. ఏం చూసుకొని వీడు భగవంతుడు లేడు అంటున్నాడు. వీడు వచ్చి వాడు పుట్టింది 3 రోజులు. ఆ 3 రోజులు కూడా బతికేది భద్రం లేదు. వీడు దేవుడు లేడు అంటాడు. ఈ శరీరం ఇచ్చినాక ఎక్కడికి పోతాడో తెలియదు, వాళ్ళ తాత ముత్తాతలు ఎక్కడికి పోయారో తెలియదు. మరి ఇప్పుడు పుట్టినోళ్ళంతా కూడా భూమి మీద ఉన్న వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఇంత అనాది ఉంది కాబట్టి, విచిత్రంగా ఉంది కాబట్టి, ఏమి తెలియదు కాబట్టి జీవుడు అల్పుడైనాడు. జీవుడు అనాది, అల్పుడు. కాబట్టి తస్మై జాగ్రత్త. మీరు ఏ మానవుడై పుట్టిండో మీరు ఒక ఆచారానికి పొందుకోవాలి, ఒక ధర్మానికి చేరుకోవాలి, ఒక జ్ఞానపీఠానికి చేరుకోవాలి. మనము తపస్సు చేసినా చదువు రాదు. మనము స్కూల్కి పోతేనే ఏదైనా ఒక చదువు వస్తుంది. అలాగనే
ప్రతి మనిషికి ఒక గురువు ఉండాలి. ప్రతి ఇంటికి ఒక పూజ ఉండాలి. ప్రతి ఊరికి ఒక గుడి ఉండాలి. ప్రతి ఊరికి ఒక గురువు ఉండాలి. ఇటువంటివి లేనివాడు అది అడవితో సమానం. భూమి పుట్టిన కానుంటి ఎన్ని పట్టణాలు మరి ఎన్ని పట్టణాలు పుట్టినవో, ఎన్ని పట్టణాలు నాశనం అయిపోయినావు. గోడలు కూడా లేకుండా పోయినాయి. లంక లంక అంటే ఈ లంక